నమస్తే, యోగమంత్ర స్టూడియో పద్మిని. ఈరోజు మనము కృష్ణగిరి ఆశ్రమంలో ఉన్నాము. ఇక్కడ స్వామీజీ మాతా మాణికేశ్వరి అమ్మ అనుగ్రహంతో ఎంతో మందికి ఆయుర్వేదిక్ వైద్యం అందిస్తున్నారు. భయంకరమైన వ్యాధులు అనగా క్యాన్సర్, పక్షవాతం, హెచ్ఐవి, ఆటోఇమ్యూన్లో రుమటైడ్ ఆర్థరైటిస్, ఇంకా ఇలాంటి ఎన్నో వ్యాధులకు మూలికలతో వైద్యం చేస్తూ ఎంతోమందికి పునర్జీవితాన్ని ఇస్తున్నారు. అసలు ఇది ఎలా సాధ్యం? ఇదంతా నిజమేనా? ఇక్కడ భక్తుల్లో కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు సార్? సురేందర్ యాదవ్. ఇప్పుడు ఎన్నోసారి ఇది రావడం? ఈ రెండోసారి అమ్మా. రెండోసారి. ఇంతకుముందు ఎప్పుడు వచ్చారు? ఇంతకుముందు 2 months బ్యాక్ వచ్చినాము. మెడిసిన్ అయిపోయినాకల్లా ఇప్పుడు మళ్ళీ వచ్చినాము. దేనికోసం అండి? ఈ నా వెన్నుపూస C5 బస్ట్ అయింది, దానికోసం వచ్చిన. అప్పుడు ఆపరేషన్ అయింది, కానీ ఇక్కడ నుంచి అన్ని చచ్చిపోయాను ఉండే. అయితే ఇప్పుడు నరాలకు మంచి బలం వస్తుంది. నేను ఇట్లా వీల్ చైర్లు కూడా కూర్చోలేకపోతుంటే ఇప్పుడు చాలా మంచిగా కూర్చుంటున్నా, తిరగలుగుతున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ నా. డాక్టర్లు ఏం చెప్పారండి మీకు? డాక్టర్లు చేతులు ఎత్తేసారు, దీనికి ట్రీట్మెంట్ లేదు, ఇలాగే ఎప్పుడు మంచిగా అయితే అప్పుడే మంచిగా అవుతావు. ఏ హాస్పిటల్? గ్లోబల్ అపోలో హైదరాబాద్. కానీ తను చాలా మంచిగా మెడిసిన్ ఇస్తున్నాడు, చాలా బలం వస్తున్నది. అది ఏ మెడిసిన్ నాకు తెలియదు, చెప్పనీకి వస్తుంది. కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ నా. కొంచెం పొద్దున్న నుంచి ఉన్నాం, ఎండలో కూర్చున్నాం. చక్కెర వస్తే మాకు నీళ్ళు గిట్ట పోసారు నెత్తి మీద. ఇక్కడ కొంచెం సదుపాయాలు చేస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ అంతా రేకుల షెడ్ గిట్టేస్తే మేము చాలా సంతోషం. ఒక్క పైసా అడుగుతలేరు, ఒక్క 10 రూపాయలు కూడా అడుగుతలేరు. మా ఇష్టం ఉంటే నేను ఖాళీ ఫస్ట్ టైం అయితే ఇప్పుడు 100 రూపీస్ వేస్తాను అంతే. కానీ నరాలకు మాత్రం చాలా బలం ఉంది, ఫిట్నెస్ కనిపిస్తుంది నా అంతలో నాకే. అంటే ఇప్పుడు మీరు కొంచెం లేవడం కూర్చోడం లేదు, అది లేదు. మొదటి నెలకి ఇప్పటికి ఏం తేడా చూసారు? అదే అమ్మా, నేను ఇట్లా కూర్చోలేకపోతుంటే కూడా చైర్ మీద, ఇప్పుడు చాలా మంచిగా కూర్చోగలుగుతున్నా, తిరగగలుగుతున్నా, సింగల్ కూడా పోగలుగుతున్నా వీల్ చైర్ మీద. మిమ్మల్ని ఎంతసేపు ఉండమని చెప్పారండి ఈరోజు? నేను పొద్దున 7 గంటలకు వస్తే నాకు 12:30 అయినా, ఎంతైందమ్మా 12:30 అయింది. ఎండలనే ఉన్నాం మేము, చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ నీళ్లు లేవు, చాయ్ లేదు, టిఫిన్ లేదు, అలాగే పడిగాపులు కాస్తున్నాం. నీళ్ళన్నీ మీద పోసుకుంటే కొంచెం చల్లగా, కొంచెం మంచిగా అయింది నాకు. చక్కెర వస్తుండే. సో గవర్నమెంట్ దయచేసి ఇక్కడ కొన్ని సదుపాయాలు కల్పిస్తే చాలా సంతోషం.